ముస్లిం అయితే నువ్వు అసలు నేను అల్లాహు అక్బర్ అని చెప్పి నేను మొక్కుతున్నాను, అల్లాని గణపరుస్తున్నాను, అసలు అల్లా ఎవరు, అతడు నా కొరకు ఏం చేశాడు, అతడి నీతి నియమాలేంటి, అతని మంచి చెడ్డలేంటి అనేది నువ్వు స్పష్టంగా తెలుసుకోవడానికి ప్రయత్నించు. లేదు నేను విగ్రహాల దగ్గరికి వెళ్తున్నానని అనుకోవాళ్ళు అంటారా? ఓకే, నువ్వు ఏ విగ్రహానికి మొక్కుతున్నావో, ఏ స్వామికి మొక్కుతున్నావో, ఏ అయ్యకు మొక్కుతున్నావో, అమ్మకు మొక్కుతున్నావో, బాబాకు మొక్కుతున్నావో, నువ్వు ఎవరికి మొక్కుతున్నావో, నేను మొక్కేవాడు అసలు దేవుడేనా, అతనికి ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి, అతడు నా కోసం చేసిందేంటి, దేనిని బట్టి నేను అతన్ని ఫాలో అవ్వాలి, దేన్ని బట్టి నేను అతన్ని ఆరాధించాలి, దేన్ని బట్టి నేను అతనికి మొక్కాలి అనే ప్రశ్న వేసుకోవాలి. వేసుకొనే దాన్ని అనుసరించాలి తప్ప ఆ ప్రశ్న వేసుకోకుండా 10 మంది పోతున్నారు నేను కూడా పోతున్నాను అన్నట్టు పోయినవాడు అజ్ఞాని. అదే పదంలో నువ్వు చర్చికి వచ్చినా కూడా అందరూ పోతున్నారని నేను కూడా పోతానన్నట్టు వచ్చావనుకో, నువ్వు అజ్ఞానివే.